ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్కి ఇప్పుడున్న డౌట్ ఏంటంటే స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఉంది. సో వాళ్ళకి ఏ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అని పెట్టినా వాళ్ళు వినరు, ఇప్పుడు ఏ కానిస్టేబుల్ క్లాసెస్ అని చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళ రిజల్ట్ మీదే ఫోకస్ ఉంది. అంటే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ రిజల్ట్లో వాళ్ళకి ఏంటంటే ఎన్సీసీ మార్క్స్ యాడ్ అయ్యి, అంతేకాకుండా మళ్ళీ వాళ్ళకి నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అయ్యి ఎంత స్కోర్ వస్తుంది తెలుసుకోవాలి. సో నాకు వచ్చిన స్కోర్కి, నాకు యాడ్ అయిన మార్క్స్కి ఎంత రావచ్చు అని చెప్పేసి వాళ్ళకున్న ఆతృత మొత్తం ఇదే ఉంటుంది. ఇక మైండ్ మొత్తం ఇదే తిరుగుతుంది, రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా అద్దా. సో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చిందని ఎవరైనా చెప్పినా కానీ, అంతెందుకు నేను వీడియో పెట్టినా కానీ దానికి 2000 మంది మాత్రమే చూసారు. అంటే మీరు చాలామంది ఏంటంటే మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఎస్ఎస్సి జీడీకి ఆస్పిరెంట్సే ఉన్నారు. సో మీరేంటంటే మీకు అడిషనల్గా ఇదొకటి ఉంది అని చెప్పేసి ఆర్పిఎఫ్ గురించి చెప్పినాను. సో అదిగా మీ ఇష్టము, ఆర్పిఎఫ్ కూడా బెటరే. అది మీకు నచ్చట్లేదేమో, ఎస్ఎస్సి జీడీని పట్టుకొని ఉన్నారు. సరే ఎస్ఎస్సి జీడీ అయినా ఓకే, సరే పోనీ ఇదంతా కాదు కానీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అండ్ ఈ స్కోర్ కార్డు గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే స్కోర్ కార్డ్ ఏ విధంగా వస్తుందని. సో ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏప్రిల్ ఎండింగ్ లోపు అయితే వస్తుంది అని చెప్పారు. ఓకేనా, ఏప్రిల్ లాస్ట్ వీక్ అయితే వస్తుంది. లాస్ట్ వీక్ అంటే ఇంకేం లేదు, ఇంకొక అంతే 10 days వరకు అయితే వెయిట్ చేయక తప్పదు. ఆ లోపు అయితే మనకైతే రావడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి స్కోర్ కార్డ్ రావడానికి. స్కోర్ కార్డులో ఎట్లుంటుంది అంటే మనం అటెంప్ట్ చేసిన ఈ పార్ట్ ఏ కానీ, పార్ట్ బి కానీ, పార్ట్ సి కానీ, సో ఈ పార్ట్ డి ఉంటుంది. ఈ స్కోర్ అనేటువంటి మనకైతే చూపించడం జరుగుతుంది. పార్ట్ డి 2 సార్లు చూపెడితే, ఎందుకంటే పార్ట్ డిలో మనము ఇంగ్లీషు చూజ్ చేసుకుంటారు, కొంతమంది హిందీ చూజ్ చేసుకుంటారు. సో మనమైతే మ్యాక్సిమం మనం ఇంగ్లీష్ చూజ్ చేసుకొని ఉంటాం. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళకి ఎస్ అయితే ఎస్ఐ పెట్టే ఉంటారు ఆల్రెడీ, నో అయితే నో అని పెట్టే ఉంటారు. ఎప్పుడు మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే ఎవరైతే అప్పుడు నో అని పెట్టిర్రో వాళ్ళ పరిస్థితి అంతే. ఇక వాళ్ళకి సి ఉన్నా చెల్లదు, బి ఉన్నా చెల్లదు, ఏ ఉన్నా చెల్లదు. ఒకసారి నువ్వు అప్లికేషన్ మిస్టేక్ చేసినావా అంతే. ఇక చాలామంది అడిగిరు, నేను ఎన్సీసీ నాకు బి ఉంది కానీ నేను ఏ పెట్టినా, నేను ఎన్సీసీ అసలు సర్టిఫికేట్ పెట్టలేదు అంటే అది నువ్వు వేసుకున్న తప్పు. ఎందుకంటే నేను అప్లికేషన్ చేసేటప్పుడు కూడా చెప్పినాను, ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ తర్వాత మీరే ఇబ్బంది పడతారని చెప్పేసి నేనైతే ముందే ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇక్కడ ఏంటంటే నీ ఎన్సీసీ ఉన్నా కానీ నువ్వు అక్కడ నో అని పెడితే ఇక్కడ నో ఇక. సో ఆ తర్వాత ఏంటంటే టైప్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఎవరైతే ఎస్ అని పెట్టారో వాళ్ళ యొక్క ఎన్సీసీ టైప్ అనేటువంటిది నువ్వు ఆల్రెడీ పెట్టే ఉంటావు. ఓకేనా, సి అయితే సి అని పెట్టి ఉంటావు. ఇక్కడ ఒక మంచి మ్యాటర్ చెప్తా చూడండి. సో ఏ అయితే ఏ పెడతావు, బి అయితే బి పెడతావు, సి అయితే సి పెడతావు. సో ఇప్పుడు సపోజ్ నువ్వు అంటే సి అని పెట్టినవు, వానికి తెలుసా? తెలియదు. ఇప్పుడు నువ్వు ఎన్సీసీ సి, నాకు ఎన్సీసీ లేదు, నాకు సర్టిఫికేటే లేదు, పోనీ నా దగ్గర ఎన్సీసీ బి ఉంది. సో నేను ఎన్సీసీ సి అని పెట్టేసినాను. ఓకేనా, ఎన్సీసీ సి అని పెట్టినా వానికి తెలియదు. వాడేం చేస్తాడు, ఎన్సీసీ సికి సంబంధించినటువంటి 5% మార్క్స్ కలిపి నాకు జాబ్ ఇచ్చేస్తాడు. జాబ్ ఇచ్చాడు అంటే ఇన్ ద సెన్స్ పీఈటీ పీఎఫ్టీకి పిలుస్తాడు. పీఈటీ పీఎఫ్టీ నుంచి క్వాలిఫై అయిన తర్వాత నన్ను మెడికల్కి పిలుస్తాడు. మెడికల్కి పిలిచిన తర్వాత అప్పటి వరకు నాకు తెలుసు, నాకేంటి నా దగ్గర సి లేదు, బి ఉంది, నేను కావాలని పెట్టేసినాను, వాడిని బోల్తా కొట్టడానికి అనుకుంటాను. బట్ అక్కడికి అయినాక వాడికి ఏం తెలుసు, తెలియదు, వానికి ఉంది కావచ్చు అని పెట్టుకుంటాడు. సో మనము తీరా మెడికల్ దాకా పోయినాక, మెడికల్ కూడా ముందు అక్కడికి అయినాక ఏంటంటే వాడు సర్టిఫికేట్ అడుగుతారు. అప్పుడు మనం సర్టిఫికేట్ చూపెట్టాం కదా, నువ్వు సింప్లీ రిజెక్ట్ అంటాడు. ఎందుకు రిజెక్ట్ అంటే, సో సరే నువ్వు ఎన్సీసీ నాకు మార్క్స్ కలపకు, నన్ను రిజెక్ట్ చేయకు అని చెప్పేసి నువ్వు అడగచ్చు. అట్లెందుకు ఉంటుంది, నువ్వు ఫ్రాడ్ చేసినావు, నువ్వు ఎన్సీసీ మార్క్స్ కలపడం వల్లనే ఇక్కడికి వచ్చినావు, లేదంటే నువ్వు అక్కడనే డ్రాప్ అయ్యేవాళ్ళవు. సో నువ్వు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినాడు, ఎలాంటి ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ, ఎలాంటి ఫ్రాడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా కానీ సో మీరైతే రిజెక్ట్ అవుతారు అని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేసిండు నోటిఫికేషన్లో. సో కాబట్టి ఇక్కడ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే, అంటే ఏ సర్టిఫికేట్ ఉన్నా కానీ అక్కడ ఎస్ అని పెట్టిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఆల్రెడీ పెట్టే ఉంటారు. సో పెట్టిన వాళ్ళకి ఏంటంటే నీకు ఆ మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పార్ట్ ఏలో మనకి ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ స్కోర్ ఎంత వచ్చింది, పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ స్కోర్ ఎంత వచ్చింది, పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్ డిలో ఇంగ్లీషు. సో ఈ స్కోర్ అంతా యాడ్ అవుతుంది. ఈ స్కోర్ యాడ్ అయిన తర్వాత నీకు ఆ రోజు నార్మలైజేషన్ అయిపోతుంది. సో ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ సి అనుకున్నా, ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ సి ఎప్పుడు చూస్తారో నేను చెప్తాను. ఆ తర్వాత నార్మలైజేషన్ మీ స్కోర్ యాడ్ అయిపోతుంది. స్కోర్ యాడ్ అయిన తర్వాత ఏంది అంటే ఏ షిఫ్ట్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది, ఏదంతా ఆ నార్మలైజేషన్ మనకి తెలియదు. ఇక ఏ షిఫ్ట్ ఎప్పుడు వచ్చింది, ఏ షిఫ్ట్ ఈజీగా వచ్చింది మనకి ఎంత తెలుసు చెప్పు. మీరు మాట్లాడుకుంటారు. సో మీరు కూడా నాకు అంటారు, మా షిఫ్ట్ చాలా హార్డ్ వచ్చింది అన్న అంటే అది నీకు హార్డ్ వచ్చింది, అందరికీ హార్డ్ వచ్చిందా? సరే మా షిఫ్ట్ చాలా ఈజీ వచ్చిందంటే నీకు ఈజీ, అందరికీ ఈజీనా? కాదు, అందరికీ హార్డ్ అవ్వచ్చు. సో నీ దృష్టిలో ఈజీ అయిపోయింది, వాళ్ళకి హార్డ్ కావచ్చు, వాళ్ళకి హార్డ్ ఉంది, నీకు ఈజీ కావచ్చు. సో కాబట్టి మనము ఏ విధంగా కూడా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు.
సో అనాలిసిస్ చేయలేము మన షిఫ్ట్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి మనది మాత్రమే అనుకుంటాం. బట్ సో అందరికి ఎలా వచ్చిందో తెలియదు కదా. సో నార్త్లో పేపర్ ఉంటుంది, ఇక్కడ మనకు ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లా వచ్చిందో మనకి ఎట్లా వచ్చిందో కాబట్టి ఇవన్నిటిని బేస్ చేసుకొని అది వాడు ఏం చేస్తాడంటే నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఆ నార్మలైజేషన్లో ఒక్కొక్కరికి ఎక్కువ మార్క్స్ యాడ్ అయితే ఒక్కొక్కరికి 10, 15, 20 స్కోర్ యాడ్ అవ్వడం జరుగుతుంది, ఒక్కొక్కరికి తగ్గుతుంది. సో మైనస్ మార్క్స్ మరి ఎంతమందికి యాడ్ అవుతాయి అంటే మైనస్ మార్క్స్ అనేటువంటిది చాలా రేరు, తక్కువ కేసులో మాత్రమే మనకి మైనస్లో పోతుంది. సో దాదాపు అందరికి మార్క్స్ యాడ్ అవుతాయి, డెఫినెట్లీ యాడ్ అవుతాయి, ఎంతో కొంత మాత్రం ఖచ్చితంగా యాడ్ అవుతాయి. సో నెగిటివ్ అంటే మైనస్ మాత్రం చాలా తక్కువ కేసు. సో ఆ తర్వాత ఈ రెండు అంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ సి అనుకుంటా, ఈ రెండింటిని స్కోరు చూస్తారు అన్నారు కదా అని చెప్పేసి కొంతమంది అడిగారు. ఈ రెండింటిని ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే, ఇప్పుడు సపోజు నీకు నాకు సేమ్ వచ్చినాయి, నీ డేట్ ఆఫ్ బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంది, నీకు నాకు సేమ్ వచ్చినాయి, నాకు సపోజు 70.5 మార్కులు వచ్చినాయి, నీకు కూడా 70.5 మార్కులు వచ్చినాయి, మన ఇద్దరిది కూడా సో నక్సల్ డిస్ట్రిక్ట్ ఉంది, మన ఇద్దరికి ఇప్పుడు జాబ్ ఇవ్వాలి. సో మన ఇద్దరికి ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఇవ్వాలి. సో ఇప్పుడు వాడు ఏం చూస్తాడు, డేట్ ఆఫ్ బర్త్కి వస్తాడు. డేట్ ఆఫ్ బర్త్కి వచ్చిన తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరి సేమే ఉన్నాయి. సేమ్ ఉన్న తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు ఇది చూస్తాడు, స్కోర్ చూస్తాడు. సో ఈ స్కోర్లా పార్ట్ ఏలా కానీ పార్ట్ ఏ అండ్ పార్ట్ సి అనుకుంటా, ఈ రెండే కంపేర్ చేస్తారు అనుకుంటా. సో దీంట్లో ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందని చెప్పేసి ఆ స్కోర్ను బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా రేర్ కేసులోనే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ స్కోర్ వచ్చిందంటే వాడు ఏజ్ని చూసే ఇచ్చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి ఇంకొక అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉండదు. సో వాళ్ళ ఏజ్ క్రాస్ అయిపోతుంది కాబట్టి వీనికి జాబ్ ఇచ్చేస్తాను. సో ఈ తక్కువ ఏజ్ ఉన్నవాడు ఏంటంటే నెక్స్ట్ వాడు ఇంకో జాబ్ అయితే కొట్టుకుంటాడని చెప్పేసి అనుకుంటాడు. అదే మరి ఒక 2-3 రోజులు డిఫరెన్స్ తేడా ఉన్నవాడు ఎట్లా, ఇప్పుడు సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ 1999 మార్చి 10, నీ డేట్ ఆఫ్ బర్త్ 1999 మార్చి 1 అనుకో. సో నీకు నాకు 9 రోజులే తేడా, నీకు నాకు సేమ్ మార్క్స్ వచ్చినాయి. బట్ ఎవరికి ఇచ్చేస్తాడు, ముందు ఎక్కువ ఏజ్ ఉనికి ఇచ్చేస్తాడు. ఓకేనా, వాని దృష్టిలో ఏంది, సో వీనికి ఎక్కువ ఏజ్ ఉంది, వీడు నెక్స్ట్ అప్లికేషన్ చేసుకోలేడు, ఇది వీనికి తక్కువ ఏజ్ ఉంది, వీడు నెక్స్ట్ అప్లై చేసుకుంటాడు. కానీ ఇక్కడ తేడా ఏంది, 9 రోజులే. సో కాబట్టి ఏజ్ అట్లా ఈక్వల్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఆ విధంగా కన్సిడర్ చేస్తాడు. ఓకేనా, సో మనకి ఈ స్కోర్ కార్డులో అంటే దీన్ని మనం ఏమంటామంటే స్కోర్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 ఆర్ పేపర్ 1 అని చెప్పేసి మనకైతే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి ఎన్సీసీ ఉన్న వాళ్ళకి ఎన్సీసీ స్కోర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనకి పార్ట్ ఏలో మనం ఎంతెంత స్కోర్ వచ్చిందో అది చూపెడుతుంది. సో దీంతోపాటు మీకు నార్మలైజేషన్లో ఎంత స్కోర్ యాడ్ అయిందని చెప్పేసి ఇవన్నిటిని కూడా మనకి ఏప్రిల్ లాస్ట్ వరకు అయితే డెఫినెట్గా ఇస్తాడు. సో ముందు వస్తే బెటర్, అదృష్టమే. సో ఏప్రిల్ లాస్ట్ లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక అది ఎప్పుడు వస్తుందా లేదా తెలియదు. ఆ తర్వాత ఈవెంట్స్ గురించి కూడా చాలామందికి డౌట్ ఉంది. సో ఈవెంట్స్ మే 20 అంట అని చెప్పేసి చక్కర్లు కొడుతున్నాయి కదా యూట్యూబ్లో. సరే, దీని గురించి నేను మళ్ళీ అనాలిసిస్ చేసి రేపు కాదు మళ్ళీ ఎల్లుండి వీడియో అప్లోడ్ చేస్తాను. మే 20కే ఉంటాయా, సిఆర్పిఎఫ్కే ముందు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మరి ఆ విషయం ఏంది, సో ఎలా కండక్ట్ చేస్తారు, సో ఎస్ఎస్సి బోర్డు ఫస్ట్ ఎవరికి పంపుతుంది, సో వాళ్ళు పంపిన వాళ్ళు ఏ విధంగా చూస్ చేసుకుంటారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను క్లారిటీగా కూలంకుషంగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎప్పుడు ఉంటాయి ఏం సంగతి అని. ఓకేనా, ఇదైతే ఈరోజు వీడియో. సో ఎవరైతే ఈ ఆర్పిఎఫ్కి ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆర్పిఎఫ్ కూడా బేస్ చేసుకొని ప్రిపేర్ కండి. సో దీంతోపాటు ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ అదృష్టాన్ని మీరు పోగొట్టుకుంటే అంతే ఇక మీ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మీరు అటు ఇటు రెండుటి మధ్యలో ఉన్నారు మీరు. ఎందుకంటే ఇటొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది, రన్ అవుతుంది. ఓకేనా, సో అటొక్క నోటిఫికేషన్ ఉంది, మధ్యలో ఆర్పిఎఫ్ ఉంది, చూసిరా. సో మీకు ఇంత అవకాశాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో పోయేది ఏం లేదు. బిందాసు ఉండరు బ్రో మంచిగా మీరు, ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు బిందాసు ఉండొచ్చు. తక్కువ వస్తే రాని, లేదంటే లేదు, హాయిగా వెయిట్ చేయండి అంతే. ఏదో టెన్షన్ కొద్దీ వస్తే అయ్యో రాకుండా ఎట్లా అని చెప్పేసి అలా ఉండకండి. స్కోర్ ఒకవేళ నార్మలైజేషన్లో ఎక్కువ స్కోర్ ఆడింది అనుకో, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సో అదృష్టమే. లేదనుకో ఇప్పుడు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి హోప్స్ ఏంది, నాకు నార్మలైజేషన్లో ఎక్కువ స్కోర్ ఆడితే నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి వాళ్ళకున్న హోప్, అంతే కదా. ఓకే, దానికోసం వెయిట్ చేద్దాము. ఒకవేళ నీ అదృష్టం బాగుండి 20 మార్కులు ఆడాయి, నువ్వు మంచి సేఫ్ జోన్లోకి అయినా అనుకో, ఓకే ఈ నోటిఫికేషన్లో జాబ్ వస్తుంది, లేదు అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తావు. అంతేగాని మనము దాని మీదనే ఏదో ఆశలు పెట్టుకొని అంటే అది రాకుంటే ఏదో పోయింది నాకు ఇంకో నోటిఫికేషన్ లేదన్నట్టయితే లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా, సో వెయిట్ చేయడం తప్పు లేదు, వెయిట్ చేయాల్సిందే. సో ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకైతే ఈసారి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 2024లో మన అదృష్టం అనుకోవాలి. ఇటు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది, అటు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది, ఇంకొక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో వీటన్నింటిలో పక్కా మనకైతే జాబ్ అయితే పక్కా వస్తుంది.
మీకైతే పక్కా వస్తుంది బ్రో. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉన్న పక్కా వస్తుంది. ఎందుకంటే మనం వీడియో పెట్టగానే మీ ఆతృత, మీ కామెంట్స్, మీ లైక్స్ ఇవి చూస్తే ఒక వ్యక్తికి ఒక జాబ్ ఎంత అవసరమో తెలిసిపోతుంది. సో మీ సిచ్యువేషన్ కూడా అంతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కాముగా ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు జస్ట్ ఎంత 10,000 నుంచి 20,000 మధ్యలో, అంటే మిగతా వాళ్ళందరూ ఎటు వేరు. సో వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. సో మీరేంటంటే మీకు ఒక క్యూరియాసిటీ ఉంది. సో మీరు ఒక జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేసారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ నోటిఫికేషన్లో మిస్ అయినా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో పక్కా వస్తుంది. దానికి కూడా నేను పక్కా గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.